కన్నవారంటూ ఎవరూ లేక ఆకలి దప్పులతో రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న అభాగ్యులను చేరదీసి రక్షణ కల్పిస్తున్న అనాథల పుణ్యక్షేత్రం గురించి దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారి హృదయాలను గెలుచుకుంటుంది. వృత్తిరీత్యా విదేశాల్లో ఉంటున్నటువంటి ఎందరో సేవామూర్తులు వారింట జరిగే శుభకార్యం ఏదైనా సరే ఆ రోజున అనాథల ఆకలి తీర్చాలనే సంకల్పంతో తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ తెలుగువారి కుటుంబమైన అనుమోలు ప్రద్యూష్ బాబు గారు వారి భార్య పుట్టినరోజు వేళ ఆ అభాగ్యులకు అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 600 మంది అనాథులకు ఆశ్రయం కల్పించి ఆకలి దప్పులు తీర్చుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్న ఆస్ట్రేలియాలో నివసించే ప్రద్యూష్ అనుమోలు గారు వారి ధర్మపత్ని విమలాగారి జన్మదినాన్ని పురస్కరించుకొని తన భార్య పుట్టినరోజు నాడు ఆశ్రమంలోని అనాథులకు అన్నదానం చేయతలచి తగిన విరాళాన్ని పంపించి అనాథుల దీవెనలతో పాటు ఆదిదేవుని అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా 2024 జూన్ 9వ తేదీన ఈ పుణ్య దంపతుల పేర్లపై వారి గోత్రమైన వట్లుట్ల గోత్రంపై శ్రీ సోమనాథేశ్వరుని చెంత అర్చకులు పూజలు చేసి శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులు అందించారు అర్చకులు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజు అనగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము 9/6/2024 సంవత్సరమున వల్లుట్ల గోత్రోభవస్సు ఆస్ట్రేలియా వాస్తవ్యులు విమల అనుమోలు గారి పుట్టినరోజు సందర్భంగా భర్త ప్రద్యూష్ బాబు అనుమోలు గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విమల అనుమోలు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అనంతరం ఇక్కడ తలదాచుకుంటున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు ప్రద్యూష్ బాబు అనుమోల్ గారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ప్రత్యేక అన్నదానం చేయడంతో ఈ అభాగ్యులు సంతృప్తిగా తిని కమలగారిని వారి కుటుంబ సభ్యులను ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని వేడుకున్నారు. భార్య పుట్టినరోజు నాడున అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులకు అన్నదానం చేసినటువంటి ప్రద్యూష్ బాబు గారిని వారి కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు సదా రక్షించి వారి లక్ష్యాలను నెరవేర్చుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కాంక్షిస్తుంది. ఉన్నంతలో 10 మందికి సాయపడాలని తలచే మానవ దేవులను అభినందిస్తూ వారి సేవలను కొనసాగించి శివానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటుంది.